నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ క్వీన్ బై జూహీ. ఈరోజైతే నేను మీతో వింటర్లో ఎక్కువగా మనకి బీన్స్ గింజలు అయితే దొరుకుతుంటవి. దాంతో అయితే సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే కర్రీ రెసిపీ అయితే షేర్ చేయబోతున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దీనికోసం అయితే నేను ఈ ప్లేట్ తోటి నిండుగా బీన్స్ గింజలు తీసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు కూడా ఒక 2 చాప్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇంకా ఈ బీన్స్ తోటి కాంబినేషన్‌గా మనకి ములక్కాడ, దుంపలు, వంకాయ, టమాటా ఇవన్నీ వేసుకొని కాంబినేషన్‌గా కుక్ చేసుకుంటే దీని టేస్ట్ అయితే అదిరిపోతుంది. అయితే ఈ కర్రీ అయితే మనము ఈరోజు కుక్కర్లో అయితే కుక్ చేసుకుందామా. దీనికోసం కుక్కర్లో అయితే ఒక 2-3 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ సర్సో వేసుకుందామా. ఇంకా దీంట్లో ఒక 2 ఉల్లిపాయలు, ఇంకా ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకొని మనము కొంచెం అయితే దీన్ని ఫ్రై చేసుకుందామా. ఇవి ఫ్రై అయ్యేలోపు మనము టమాటాలు కూడా కట్ చేసుకుందాం. అయితే ఇది ఒక పెద్ద సైజ్ టమాటా అయితే నేను ఈ కర్రీ కోసం అయితే యూస్ చేస్తున్నాను. మనకి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఫాస్ట్గా కుకింగ్ చేయాలి అనుకున్నంతే కుక్కర్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే కడాయిలో అయితే కొంచెం టైం పడుతుంది. మనకి కుక్కర్లో ఏంటంటే ఒక 2 విజిల్తో అయితే కర్రీ కుక్ అయిపోతుంది. కాబట్టి ఫాస్ట్గా అయిపోవాలి అంటే ఈ కర్రీని మాత్రం కుక్కర్లో కుక్ చేసుకోవాలి. టమాటా కట్ చేసే లోపైతే ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయింది. దీంట్లో నేను 1 స్పూన్ వరకు అల్లం తెల్లుల్లిపాయని దంచుకొని ఆ పేస్ట్ని వేసుకున్నాను. ఇంకా ఒక టమాటా మనము కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకొని దీంట్లో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, ఇంకా 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా ఈ చిన్న స్పూన్ తోటి 1.5 స్పూన్ అయితే చికెన్ మసాలా అయితే వేసుకున్నాను. ఇంకా ఈ మసాలా అన్నీ మాడిపోకుండా ఉండాలనేసి ఒక 2-3 స్పూన్ల వరకు వాటర్ అయితే వేసుకొని ఇలా కలిపేసుకొని టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు అయితే మనము కుక్ చేసుకుందాం. అయితే వెజ్ కర్రీ చేసేటప్పుడు మనకి ఆ కర్రీలో నాన్ వెజ్ టేస్ట్ రావాలి అంటే ఇలాగా నేను కొన్ని కర్రీస్లో మాత్రము ఇలాగ వెజ్ కర్రీస్లో చికెన్ మసాలా అయితే వేసుకుంటాను. అప్పుడు దీని టేస్ట్ అయితే బాగుంటుంది. ఎక్కువ శాతం నేను మిక్స్ వెజ్ చేస్తాను కదా, ఆ రోజైతే కంపల్సరీగా నేను చికెన్ మసాలా అయితే వేసుకుంటుంటాను. ఈలోపు నేను వంకాయల్ని, దుంపల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇవి కట్ చేసేలోపు మనము టమాటాని కూడా చెక్ చేసుకుంటే చూడండి, టమాటాలు కూడా బాగా సాఫ్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనము దీంట్లో ఈ కట్ చేసుకున్న ములక్కాళ్ళు, దుంపలు, వంకాయ, ఇంకా ఈ బీన్స్ గింజలు ఇవన్నీ వేసుకొని అయితే ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఈ బీన్స్ గింజలు బదులాగా మీరు మనకి బఠానీలు ఉంటావు కదా, అవి కూడా వేసుకోవచ్చు. లేకపోతే శనగలు ఉంటావు కదా, అవి కూడా వేసుకొని ఇదే ప్రొసీజర్తో కానీ మీరు కుక్ చేసుకున్నా బాగుంటుంది. అంటే నానబెట్టుకున్న బఠానీలు కానీ, నానబెట్టుకున్న శనగలు కానీ. ఇప్పుడు ఈ వెజీస్ అన్నీ పచ్చివాసన అయిపోయే వరకు అయితే మనము దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఈలోపైతే నేను ఫాస్ట్గా మినపట్లు కూడా వేసేసుకుంటున్నాను. అయితే ఐరన్ దోశ ప్యాన్ ఎప్పటి నుంచి నేను యూస్ చేస్తున్నానో అప్పటి నుంచి మాత్రము దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్ట్ వస్తుంది. అంతే మనము నాన్ స్టిక్ ప్యాన్లో చేసిన కంట ఇలాగ ఐరన్ ప్యాన్లో చేసుకుంటే దీని టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది. దీని లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో వేస్తాను. ఇప్పుడు అది వేసుకొని దానిపైన ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఈలోపైతే చూడండి మనకి ఈ కర్రీ కొంచెం అయితే ఫ్రై అయిపోయింది. చాలామంది ఇలా వేసేసి వెంటనే వాటర్ పోసేస్తుంటారు. కానీ ఎప్పుడైనా సరే మనము కొంచెం వెజిటేబుల్ని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే దాని పచ్చి వాసన అయితే పోతుంది. ఇప్పుడు నాకు గ్రేవీ ఎంత కావాలి అంతే నేను వాటర్ వేసుకున్నాను. ఇంకా ఇలాంటప్పుడు చెక్ చేసుకోవాలి ఉప్పు కారం సరిపడిందో లేదో. నాకైతే ఇక్కడ కొంచెం సాల్ట్ సరిపోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని చెక్ చేసుకున్నాను. ఇప్పుడైతే అన్నీ కరెక్ట్గా సరిపడింది. దీంట్లో మరికొంచెం వాటర్ అయితే వేసుకున్నాను. ఇక్కడ నేను టోటల్ 1.5 గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు వేసుకొని ఇలాగా కుక్కర్ని మూత పెట్టేసి మనము ఒక 2 విజిల్ పెట్టించుకుంటే సరి.
మనకి ఈ బీన్స్ మిక్స్ వెజ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది కుక్ అయ్యే లోపైతే ఇక్కడ నేను ఫటాఫట్గా బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చేస్తాను. అయితే ఈ పెసరట్లతో కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, టమాటా చట్నీ ఏదైనా సరే టేస్ట్ అయితే బాగుంటుంటుంది కదా. అయితే నేనైతే ఇక్కడ ఈరోజు పల్లి ఇంకా కొబ్బరి ఈ రెండు కలిపేసి అయితే చట్నీ అయితే చేసేసాను. అదైతే ఇప్పుడు నేను సర్వ్ చేసేసి మా పాపకి ఇచ్చేస్తే ఈ బాక్స్ అన్నీ ప్యాక్ చేసేలోపు మా పాప అయితే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకుంటుంది. మీరు ఈరోజు బ్రేక్ఫాస్ట్లో ఏం చేశారు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదోటి కుక్కర్ నుంచి కూడా 2 విజిల్స్ అయితే వచ్చేసింది. ఇంకా మొత్తం స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకుంటే చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా చూసారా ములక్కాడలు కూడా ఎక్దమ్ చిదికిపోకుండా కరెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. ఇంకా మనకి ఇంకా థిక్గా కావాలి అనుకున్నంతే మరికొంచెం మీరు కుక్ చేసుకోవచ్చు. అప్పుడు గ్రేవీ ఇంకా చికెన్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఫాస్ట్గా మా పాపకి ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తాను. ఇంకా ఈ కర్రీతో పాటు మనము పప్పు కూడా వండుకోవచ్చు. బట్ నేను ఇక్కడైతే సింపుల్గా అయిపోయే టమాటా రసం అయితే చేసేసుకున్నాను. మా వారికి అయితే ఈ కర్రీతోటే దోశ ఇచ్చేసాను. ఆయనకి పచ్చళ్ళు గంట ఇలాగా మిక్స్ వెజ్ తోటి దోశలు ఇడ్లీలు తినడం చాలా ఇష్టం. ఇదోటి మా పాపకైతే బాక్స్ అయితే ప్యాక్ చేసేసాను. చాలా సింపుల్గా అయిపోయే బీన్స్ గింజలతోటి మిక్స్ వెజ్ కర్రీ, ఇంకా రసం, ఇంకా రైస్. మీరైతే ఈరోజు లంచ్లో ఏం కర్రీ వండుకున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి ఈరోజు సింపుల్గా అయిపోయే రెసిపీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.